జనరల్‌గా వెయిట్ లాస్‌లో మనం అల్లం టీ అని, లేదంటే జీలకర్ర టీ అని జెప్పేసి, లేదంటే బెల్లం టీ అని, ఇట్లా రకరకాల టీలు ట్రై చేస్తూ ఉంటాం. అవన్నీ నిజంగా వెయిట్ లాస్‌లో హెల్ప్ అవుతాయంటారా? ఇప్పుడు అల్లం చాయ్ వేసుకుంటే గూడా మనం ఏం చేస్తాం, అరగంట చాయ్‌ని బాయిల్ చేస్తాం. హ్మ్. అట్లా చేయకండి. డికాక్షన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో అల్లం యాడ్ చేసుకోండి మీరు. హ్మ్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువుంటాయి. ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువుంటాయి. ఇవి ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ బాడీలో తగ్గిస్తాయి. హ్మ్. అవి తగ్గించుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గుతది. ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీ కూడా ఉంటది దీంట్లో. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం, అరే! మనం ఇంత అల్లం వేసుకున్నాం గదా! జర టేస్ట్ ఎక్కువుండాలి గదా మనకు. 4 చెంచాలు చక్కెరెయ్యి అనేసి ఏసుకుంటాం. మన మైండే చెప్తది మనం. మనం ఏం చేస్తున్నాం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తున్నాం పదార్థం. హ్మ్. వేరే సైడ్‌లో ఆక్సిడేషన్ ఎక్కువ అయ్యేటిది యాడ్ చేస్తున్నాం. హ్మ్. ఏమైతది? మీరు ఇంత తగ్గేటిది తగ్గుతారు అది యాడ్ చేసినం వల్ల. కానీ 4 చెంచాలు చక్కెర వల్ల మళ్ళా ఇంత పెరుగుతారు. మరి. అయితే అల్లం చాయ్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు. దాంతో పాటు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. సగం క్యాలరీలు తీసేసినాం మొత్తం రోజుల. ఏదో టైమ్ పాస్‌కి ఫోను చూస్తారు గదా! హ్మ్. ఫోను పట్టుకొని తిరగండి మీ ఇంట్లోనే. అట్లనే మెల్లమెల్లగా ఒక 3, 4 వేల స్టెప్పులు అయిపోతాయి మీ గడిలో చూసుకుంటే. హ్మ్. అయితే ఇట్లా చేస్తే మీకు వెయిట్ లాస్ ఇంపాసిబుల్ కాదు. 100% పాసిబుల్ లాగా అయిపోతది. హ్మ్. ఇప్పుడు హోమియోపతిలోనే చూడండి. హ్మ్. ఎన్నో మందులున్నాయి. దాంట్లో ఫైకస్ అనేసి ఒక మందుంది. ఆ మందు రోజు 3 పూటలేసుకుంటే మనిషి 5-10 కేజీస్ లూజ్ చేయొచ్చు. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8-10 మంత్స్. 8-10 మంత్స్. కానీ అది గూడా ఎప్పుడు పనిచేస్తది? దాన్ని తగ్గట్టు మన డైట్ ఉండాలి. మన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మినిమమ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అవును. అవ్వాలి గదా!